హాయ్ హాయ్ అన్న. అనంతపూర్ సభలో చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారు దసరా కానుక ఆటో వాళ్ళకి 15,000 వేశారా వేయలేదంటావా? వేసిర్రు. నిన్ననే మొత్తం మనం చూస్తాం, అందరి అకౌంట్ అలా టింగ్ 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 అని మోతలు మోగినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఇది, మంచి సంకల్పమైన నిర్ణయం అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఉచిత బస్సు పెట్టిన కొన్ని రోజులకే ఆటో డ్రైవర్లు కూడా ఏ విధంగా బతుకుతారు, వాళ్ళకు కూడా జీవనోపాధి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి తొందరలోనే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 1,50,000 2 లక్షలు వచ్చేది లాస్, ఇప్పుడు 15,000 ఇస్తే ఏం సరిపోతాయి అంటున్నారు కొంతమంది. దాని గురించి ఏం చెబుతారు? ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ జాదాలంటే ఉచితంగా జాదలేదండి. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పేద ప్రజలు ఉంటారు. కాబట్టి ఆ స్కీము పేద ప్రజల కోసం దృష్టిలో పెట్టుకొని పేదోడు బాధపడద్దు, ఆర్టీసీ బస్సులలో వెళ్తే గట్ట ఆటో కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది, అలాంటి కార్మికులు కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక మంచి సంకల్పాన్ని తీసుకొని ఇలా పేదవాడి కోసం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ఎంత మంచి కార్యక్రమం తీసుకున్నారంటే వారికి గొప్ప విషయం అని చెప్పేసి తెలియాలి. ఆటో కార్మికుడికి గుర్తుండిపోయింది అంటావా? 100% గుర్తుండిపోతుందండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1,000-2,000 రూపాయలు సాయం చేసిన దేవుళ్ళగా భావించారు. అలాంటిది ఒక 15,000 రూపాయలు ఇచ్చినంటే ఇలా 15,000 రూపాయలు అంటే ఒక పేదోడికి చాలా ఎక్కువనండి. ఒక సంవత్సర కాలంలో 15,000 రూపాయలు కూడా సంపాదించని కుటుంబాలు అనేకమైనటువంటి మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. 100% అండి. చాలా ఇప్పుడు ఊర్లలో గ్రామాలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రామాలలో ఒక రైతులు గానీ ఇలా గ్రామాలలో కూలీలు పోతే ఎంత అండి కూలి? 250 రూపాయలు 300 రూపాయలు ఉంటుందండి. 300 రూపాయల నిత్యావసర వస్తువులు తీసుకుంటే వాళ్ళకి ఆఖరికి మిగిలిన రూపాయి కూడా మిగిలిదండి. రేషన్ కార్డు బియ్యం మీద వాళ్ళు చేసేటువంటి 200 కూలి మీద జీవనాధారం బతికించేటువంటి అనేకమైన కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి. మనం అనుకుంటాం ఇలా కొంతమంది పెద్దోళ్ళ దగ్గర కోట్ల రూపాయలు అనుకుంటా, కానీ గరీబోలు చాలా మంది ఉంటారు. అదే ఒక జిఎస్టీలో కూడా 900 ఖర్చు పెట్టని కుటుంబాలు కూడా ఉన్నాయి అంటున్నారు. నిజమేనా? 100% ఉన్నాయన్న. ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం ఒక మాట దళిత వర్గాలలో చూసుకోండి, వాళ్ళకి ఏముండదు, పొలాలు ఉండేది, వ్యవసాయం ఉండదు, ఏముండదు. వాడు కూలి పని పొలం పనికి పిలిస్తేనే మనకి జీవనాధారం నడిచేది. అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఇలా చూసుకుంటే గ్రామ స్థాయిలో పోతుంటారు, ఇలా 200 రూపాయలు కూడా సంపాదిన వాళ్ళు ఉన్నారు. ఇలా మనం చూసుకుంటే గ్రామాలలో ఎంత ఉంటారండి కూలి? ఆడవాళ్ళకి ఎంత 250 రూపాయలు 300 కూలి ఉంటుంది, మగవానికి 400 ఉంటుంది. ఇలా అలాంటి వాళ్ళకు 10,000 రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఒక సంవత్సరం మొత్తంలో 15,000 రూపాయలు కూడా సంపాదించుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మంచి నిర్ణయం, పేదల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయం అని అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్లస్ అని అంటారు. ఇది 100% ప్లస్ అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. ఏదేమైనప్పుడు కూడా పేద ప్రజల్ని కూడా ఇలా ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చినాం కాబట్టి ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలనే మంచి సంకల్పం కూడా ఆయనకు రావడం అనేది గొప్ప విషయము. అది కూడా అన్న లోపే తొందరగా కూడా తీర్చడం అనేది చాలా మంచి విషయం. ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులైన బస్సు తీసుకొచ్చి కూడా ఇలా ఆటో కార్మికులకు రూపాయి కూడా చేయలేదు. కాబట్టి కంపల్సరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి కూడా ఇలా తెలంగాణ ప్రజల ఆటో కార్మికులకు కూడా ఇలా సాయం చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ విన్నపిస్తున్నా. అది కొంతమంది పడలేదు అంటున్నారన్న, పడ్డాయా? అందరికి పడలేదా? అకౌంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదండి. ఇప్పుడు నువ్వు గంటకు అకౌంట్ మార్చి రోజుకు అకౌంట్ మార్చేలకు పడదు. కానీ గవర్నమెంట్ ఎవరైతే అప్లై చేసినటువంటి లబ్ధిదారులు బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ పడతాయి. నువ్వు ఇష్టమైన ఫోన్ నెంబర్ మార్చుకొని ఇష్టమైన అకౌంట్ మార్చే చక్క అయిపోతుందండి. ఏదైనప్పటికీ కూడా రెగ్యులర్ ఒక అకౌంట్ ఒక నెంబర్ వాడితేనే మంచిగా ఉంటుంది. మనం గంట కోటికి మార్చే కూడా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద స్కీమ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇబ్బంది జరగవచ్చు. ఎందుకంటే అది ఒక్కరిద్దరు కాదుగా. రాష్ట్రంలో ఆటో కార్మికులు అంటే ప్రతి ఊరికి ఒక ఆటో కార్మిక, ఆ ఊరికి ఏదో మన ఒకటి ఉంది ఆటో లేని ఊరే ఉండదు. అలాంటి ఆటో కార్మికులు ఎంత మంది ఉంటారు? అందరికి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కొద్దిగా లేట్ గానే అందరికి న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టాలు కట్టుకుని తిరగలేదు, స్వేచ్ఛగా జనంలో తిరుగుతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎంతమంది నిజం అంటారు? వాస్తవం 100% అండి. కొంతమంది గ్రామాలలో చూస్తుంటే అందరు రైతుల దగ్గర కానీ చిన్న బిజినెస్ వాళ్ళ దగ్గర కానీ మనం చూస్తున్నాం టీవీలలో. వారు వెళ్తున్నారు కాబట్టి అట్లా ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఆ విధంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటే గిట్ట భవిష్యత్తులో ఇంకా రానున్న రోజులలో మీకు అవకాశాలు ఇచ్చారు. ప్రజల దగ్గరికి నేరుగా పోయి మాట్లాడాలి, ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. వారి కష్టాలు ఉంటేనే దగ్గరికి వస్తారు. కష్టం లేకుండా ప్రజల దగ్గరికి ఎందుకు వస్తారు? వారికి ఏదో బాధ ఉన్నది కాబట్టి వస్తారు. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.